Andarki Shubhodayam. Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. పోలీస్ అధికారులకి ట్రైనింగ్ క్లాసులో కూడా చెప్తూ ఉంటాం. ఇన్ఫార్మింగ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. Of course, all of us know, since I was also a police officer, there will be some delay in showing the arrest. But record should be pakka. Record should be pakka. Otherwise, what will happen? Now we are going to discuss. ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ కేసులో చూద్దాం. Grounds of arrest were informed after 7 hours. Arrest is deemed to be illegal. He was released. ఒకటే మాట. Justice Harpreet Singh Barar of Punjab and Haryana High Court, in the case of Gurkaran Singh Dhaliwal versus State of Punjab and another, on 11/3/2025, in the criminal writ petition number 2396/2025, declared that the arrest of Dhaliwal, that he is a music producer or something, as illegal, as the grounds of arrest were informed to him after 7 hours with inordinate delay. 7 hours అనేది ఎలా ప్రూవ్ అయింది అనేటువంటి చాలా ముఖ్యం. ఇది చాలా పెద్ద కథ. ఇది మనకి నిత్య జీవితంలో చాలామంది పోలీస్ అధికారులు ఎన్కౌంటర్ చేస్తారు, లాయర్స్ కూడా జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ రిలేటింగ్ టు బేసికల్లీ సెర్చ్ వారెంట్ కేసు. ఇది సెర్చ్ వారెంట్ కేసు అంటే ఏంటంటే తెల్లవారుజామున ఎప్పుడు ఎవరో పోలీసులు వస్తారు, లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఏదో తాలూకు పోలీసులు రమ్మంటారు, కానీ అక్కడ మనిషి ఉన్నాడు, వేరే చోట ఎక్కడో ఉంటాడు, ఏమైపోయాడో తెలియదు. దెన్ లాయర్ గారిని అప్రోచ్ అయితే లాయర్ గారు రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ వేస్తారు. దాని మీద కోర్టు వారు అతను ప్రొడ్యూస్ చేయమంటారు. లేకుంటే కొన్ని సందర్భాల్లో లోకల్ పోలీస్ స్టేషన్లోనే 97 CRPC అనే వాళ్ళ పాతకాలంలో దాని కింద సెర్చ్ వారెంట్ వేస్తారు. జడ్జి గారు సస్పెక్టెడ్ పోలీస్ స్టేషన్ సెర్చ్ చేసి తెమ్మంటారు. ఆ తెమ్మన్నప్పుడు సహజంగా మేమంతా పడిన బాధలే. అప్పుడు ఏం చేస్తాం, ఇమీడియట్గా ఇప్పుడే దొరికాడు, జస్ట్ 2 hours బ్యాక్ దొరికాడని అరెస్ట్ చూపిస్తాం. అండ్ పర్సన్ ఈజ్ ఇన్ అరెస్ట్ అంటే ఆటోమేటిక్గా PSR సెంట్రీ బుక్ చూసి వాళ్ళు ఇంకెందుకు లేని చెప్పి వెళ్ళిపోతారు. వితిన్ 24 hours వీ ప్రొడ్యూస్ హిమ్. దిస్ ద ఒరిజినల్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో చూద్దాం. ధాలీవాల్ వన్ సునందా శర్మ, షీ గేవ్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ ది సో కాల్డ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ధాలీవాల్. అండ్ ఎవరంటే పుష్పందర్ పాల్ సింగ్ ధలీవాల్, హీఈస్ ద అక్యూజ్డ్ పర్సన్. వాళ్ళ కొడుకు ఇప్పుడు దీంట్లో పిటిషనర్. పుష్పేందర్ సింగ్ ధలీవాల్, ఎ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ ది సో కాల్డ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ధలీవాల్ బై ఏ పంజాబీ సింగర్ సునందా శర్మ. సో ఆవిడ అతని మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది, ఏది మీ టూ లాగా, దట్ ఈ హెరాస్డ్ హర్, ఈ కమిటెడ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ మిస్అప్రోప్రియేట్ హర్ మనీ. సో సింగరు, తర్వాత అలాగే ఈ మ్యూజిక్ కంపోజరు, వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ మనకు తెలిసే ఉంటాయి. వైరముత్తు కేసు, ఆ అమ్మాయి ఎవరో ఒక ఆడమ్మాయి చాలా గందరగోళం చేసింది, వైరముత్తు అనే కవిని. అట్లా రకరకాలు ఉంటాయి. సో కాబట్టి సోషల్ మీడియాలో ఆవిడ పోస్ట్ పెట్టింది, దాని మీద కేసు రిజిస్టర్ అయింది. సో దిస్ ఈజ్ క్రైమ్ నెంబర్ 39 అండర్ సెక్షన్ రిజిస్టర్డ్ 2024లోనే under registered under sections 406, that is breach of trust, 420 cheating, 465, 467 cheating, forgery for the purpose of cheating, 507 criminal intimidation of Mathaur PS, MATAUR. ఈ పిఎస్లో కేసు రిజిస్టర్ అయింది. రైట్, అయిపోయిన తర్వాత on 8/3/2025, I think this man was picked up, the Dhaliwal was picked up from his house in Mohali. అండ్ ఈజ్ వేరబౌట్స్ ఆర్ నాట్ నోన్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సరే ఒక చోట కనిపించిన తర్వాత వదిలిపెడతామని జస్ట్ ఎంక్వైరీకి తీసుకొచ్చాం, వదిలిపెడతామన్నారు. వదిలిపెట్టలా, పార్టీ 1 నోటీస్ ఇవ్వాలా, ఇంటిమేషన్ ఇవ్వాలా. వీళ్ళు దగ్గరే కాబట్టి ఇమీడియట్లీ సెర్చ్ వారెంట్ వేశారు. సెర్చ్ వారెంట్ ఆఫీసర్ అంట, మనకైతే ఇక్కడ కమిషనర్ అంట, అక్కడ వారెంట్ ఆఫీసర్ అంట. సో ఆన్ సెకండ్ డే, దట్ ఈస్ ఆన్ 9/3/2025 at about 12:20 PM, సెర్చ్ వారెంట్ తీసుకొని this warrant officer visited Mathaur PS and found him.
వచ్చిన తర్వాత అక్కడ SHO గారు చెప్పాడు, జస్ట్ నౌ వీ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ అగెన్స్ట్ హిమ్, వీ రిజిస్టర్డ్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్ ఇన్ క్రైమ్ నెంబర్, ఇప్పుడు చెప్పే కదా క్రైమ్ నెంబర్ 39/2025, కాబట్టి ఈజ్ అండర్ అరెస్ట్ అని చెప్పిన తర్వాత ఓకే అండి, వెన్ డిడ్ యు అరెస్ట్ హిమ్, షో ద రికార్డ్ అంటే అరెస్ట్ మేమో ఇవాళ అక్కడ పొరపాటు. గబగబా ఇతను మాట్లాడుతుంటేనే మేమో రాసి పెట్టారు, లాయర్ గారు చూశారు. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ దిస్ మెమో ఆఫ్ అరెస్ట్ or grounds of arrest were informed him after 7 hours delay. దాని మీద of course it is mandatory that the person has to be produced before the court. జనరల్గా పోలీసులు ఏం చేస్తారంటే మేము తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది లాయర్లు ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఈ కమిషన్ ఒప్పుకోకుండా జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళాడు, దాంట్లో రికార్డు చూశాడు ఆయన, 7 hours డిలే, సో దిస్ అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్. అతను బెయిల్ ఇస్తూ ఐ థింక్ యాక్షన్ కెన్ బి టేకెన్ అగెన్స్ట్ ది ఎర్రింగ్ పోలీస్ ఆఫీసర్స్. దీనిలో సరే ఇది కథ అందరికీ తెలిసిందే, జరుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోలీస్ కానీ లాయర్లు కానీ, లాయర్లేమో సర్చ్ వారెంట్లు, పోలీసులేమో జాగ్రత్త పడటం, అంతకన్నా మనం చెప్పగలిగింది లేదు. బట్ ఎనీవే ద కోర్ట్ హెల్డ్ దట్ FIR ఈజ్ అన్ ఆఫ్టర్ థాట్. ఈయన వచ్చాడు కాబట్టి సర్చ్ వారెంట్ వేశారు కాబట్టి FIR కట్టారు, లేకపోతే అయ్యేది కాదు. సోషల్ మీడియా పోస్ట్ మీద తేలిక కట్టరుగా. నిన్నే మనం డిస్కస్ చేసాం 173 BNSSలో ఎలక్ట్రానిక్ మెసేజ్ నీడ్ నాట్ బి రిజిస్టర్డ్ ఫర్ 3 days. 3 days తర్వాత కన్ఫర్మ్ చేసి ఎవరైతే మెసేజ్ ఇచ్చారో వాళ్ళు సంతకం పెట్టిన తర్వాతనే FIR ఇష్యూ చేయాలని మనం చెప్పుకోవడం జరిగింది. సో దీంట్లో ఎప్పుడైతే ఇల్లీగల్ అరెస్టు డిలే ఉన్నాయే దాని మీద వెరీ గుడ్ కేసెస్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014. ఈ మధ్య కాలంలో సతీందర్ కుమార్ అంతిల్ వర్సెస్ CBI 2022. నెక్స్ట్ వినీత్ కుమార్ బోర్డన్ కేసులు ఉన్నాయి, 2-3 కేసులు. ఎప్పుడు మీరు అన్నిటికన్నా ముఖ్యం మర్చిపోయాను చెప్పడానికి, DK బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అరెస్ట్ ఇన్ఫర్మేషను ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 ఇవన్నీ దీంట్లో వస్తాయి కాబట్టి కోర్ట్ విల్ లుక్ ఇన్ టు వెరీ వెరీ సీరియస్లీ, బీ కేర్ఫుల్. సో యాజ్ లాయర్స్ యూ మస్ట్ బీ ఏబుల్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఇక్కడ చూడండి, లాయర్ తెలివితేటలు కమిషనర్ ఆయన ఎప్పుడు ఇల్లాడో పట్టుకున్నాడు, దాని మీద ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పగలిగాడు. కాబట్టి ఇలాంటి పాయింట్లు పట్టుకుంటే మీ అందరికీ మంచిదని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.